నేను మరొకటి చెప్తున్నా, నేను హృదయపూర్వకంగా చెప్తున్నా, చంద్రబాబుకు చెప్తున్నా, లోకేష్ కి చెప్తున్నా, పెమ్మసానికి చెప్తున్నా, ఆ రోజే తెచ్చానయ్యా, నేను ఇంకా చావడానికి సిద్ధంగా ఉన్నా. ఏ రోజునైతే నా ఇంట్లో మీరు దాడులు చేసి నా కుటుంబాన్ని, నా పిల్లల్ని వేధించి తిట్టారో ఆ రోజే ఈ అంబటి రాంబాబు చచ్చాడు. చావుకైనా తెగిస్తాను గాని పెమ్మసాని, చంద్రబాబు, లోకేష్ మిమ్మల్ని వదిలిపెట్టే ప్రశ్నే లేదు. చట్ట ప్రకారంగా మీ మీద యాక్షన్ తీసుకునేంత వరకు నేను పోరాడుతూనే ఉంటా. పోరాటం ఎప్పుడు సాఫల్యమవుతుందో తర్వాత విషయం. అటు న్యాయ పోరాటం, ఇటు ప్రజా పోరాటం రెండు కొనసాగిస్తూనే ఉంటాను. అనుకుంటారేమో చెప్తున్నా, ఎస్పీ గారికి చెప్తున్నా, డీజీపీకి చెప్తున్నా, ఐజీకి చెప్తున్నా, ఏదో అంబటి రాంబాబు 12 గంటల సేపు వచ్చి కూర్చున్నాడు, వెళ్ళిపోయి అయిపోయింది అనుకున్నారేమో. అవ్వదు. నా ఇంటి మీద ఇందాక చెప్పారు మా సూరిబాబు గారు, అన్ని లైవ్ వీడియోస్ ఉన్నాయి, ఆల్ టీవీస్ లైవ్ చూపించాయి, ఫోటోలు ఉన్నాయి, పగిలిపోయిన కార్లు ఉన్నాయి, పగిలిపోయిన అద్దాలున్నాయి, పగిలిపోయిన కంప్యూటర్స్ ఉన్నాయి, అక్కడెక్కడ గాయపడ్డ వ్యక్తులున్నారు. ఏం పట్ల ఒక్కడు పోలీస్ స్టేషన్కి రాలా, ఒక్కడిని తీసుకురాలా, పంపించేశారు. ఇది ధర్మమేనా? గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ చరిత్రలో లిఖితమై ఉంటాయి. వీటికి సమాధానం చెప్పుకోవాల్సిన బాధ్యత పోలీస్ అధికారుల మీద ఉంటుంది. రాజకీయ నాయకులు తప్పుకుపోతారు. గుర్తుపెట్టుకోండి, ఎస్పీ గారు, డిఐజీ గారు, ఐజీ గారు, ఆ ఇద్దరు సీఐలు నా కాళ్ళు బగలు తీశారే, ఆ సీఐకి ఎవరు ఆదేశం ఇచ్చారో వాళ్ళు దొరకరు మీకు. రేపు మేము అధికారంలోకి వచ్చినప్పుడు వాటి ద్వారా వాటి పారిపోతారు.